నలుగురు స్నేహితుల కథ ఫ్రెండ్షిప్ బేస్ స్టోరీ. జనరల్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఫ్రెండ్షిప్ బేస్ వచ్చిన ఆల్మోస్ట్ 90% సూపర్ హిట్. అలాగే ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ మంచి మంచి ఎలిమెంట్స్, ఫస్ట్ మెయిన్గా చెప్పాలంటే ఆర్ఆర్ ఫ్రాగ్లో చేశారు. ఎక్సలెంట్గా ఉంటుందండి ఆర్ఆర్. టోటల్ మూవీ త్రూ అవుట్ మూవీలో మీరు ఆర్ఆర్ అయితే నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ థ్రిల్ ఫీల్ అవుతాము. అండ్ స్పీకింగ్ టు డైరెక్టర్ గౌరవ్, మంచి టేకింగ్, హ్యాజ్ అంటే మంచి వర్క్. అంటే జనరల్గా కొత్త న్యూ డెబ్యూ డైరెక్టర్గా అని అనిపించదు. డెబ్యూ డైరెక్టర్ సినిమా చేశాడు అనేది ఉండదు, చాలా సీనియర్ డైరెక్టర్ చేసినట్టే ఉంటుంది. అండ్ హీ హాజ్ గాట్ మెనీ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తను తీసుకున్నాడు ఈ సినిమా గురించి. అండ్ అంజలి గురించి చెప్పేదేం లేదు, యాజ్ తను ఎప్పుడు చేసినట్టే షీఈ్ వెరీ గుడ్ ఇన్ దిస్. విమల్, నిశాంత్ అండ్ భర్ని, వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అండ్ మధుమిత ఇక్కడ దీంట్లో స్పెషల్ సాంగ్ ఒకటి చేసింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్, చాలా బాగుంటుంది, మంచి సాంగ్. సుందర్ శ్రీబాబు గారి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. ఈ మూవీ గురించి చెప్పడానికి ముందర స్నేహం గురించి జస్ట్ ఒక లైన్ చెప్తాను. మనందరం ఇంతకు ముందర అంటే మనందరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మామూలు అది ఇట్ ఈస్ లైక్ డైలీ రూటీన్ అనమాట మనకి. లైక్ మన ఫ్రెండ్స్, మనం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా చాలా డైలీ ఇది. అలాంటి దాంట్లో నుంచే మనకి మంచి ఫ్రెండ్స్ రావడము, వాళ్ళతోటి చాలా కాలము సాన్నిధ్యం తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకోవడము, మన ఎదుగుదల చాలా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మా కేసులో కూడా మా ఫ్రెండ్షిప్ తోటి స్టార్ట్ అయిన ఈ బ్యానర్ చాలా ప్రోగ్రెస్ చేయాలని, ఈ నలుగురు స్నేహితుల కథ కూడా మాకు అనుకోకుండా స్నేహం గురించి దొరకటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ కూడా మా స్నేహంలాగా చాలా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ దీన్ని ఒక పెద్ద హిట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాము అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఆడియన్స్ని అండ్ ప్రెస్ వాళ్ళని. థ్యాంక్ యూ అండి. నేను నా ఫ్రెండ్ హరికిషోర్ రాజు కలిసి ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అంత సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు టైంకి చేయడం జరిగింది. మొన్న సెన్సార్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో క్లీన్ యూ సర్టిఫికేట్ జరిగింది. పిక్చర్ అంతా కూడా చాలా బాగా జరిగింది. మేము ఈ నెల సెప్టెంబర్ 14న ఈ పిక్చర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మీరు ఈ కొత్త వాళ్ళని ఆదరించిన విధంగా మమ్మల్ని కూడా ఆదరించి పిక్చర్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మన ఆడియో ఫంక్షన్ జరిగిన దగ్గర నుంచి టిల్ డేట్ యాక్చువల్లీ యూ గైస్ ఆర్ సపోర్టింగ్ ఎ లాట్. సో ముందు కూడా ఇలానే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ మీరు సపోర్ట్ చేస్తే దట్ విల్ లీడ్ టు ఆడియన్స్ సపోర్ట్ యాక్చువల్లీ. సో మీరు సపోర్ట్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ గివ్స్ అస్ ఎ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనమాట. సో అండ్ మూవీ గురించి మూవీ ప్రోగ్రెస్ గురించి వస్తే యాక్చువల్గా యాజ్ దుర్గేష్ చెప్పినట్టు ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈవెన్ తమిళ్లో కూడా దీనికి క్లీన్ యూ వచ్చింది ఇన్ 2011. ఇప్పుడు లేటెస్ట్గా సెన్సార్ రూల్స్ అవి చాలా చేంజ్ అయినాయి అనమాట. బట్ స్టిల్ వీ గాట్ ఎ క్లీన్ యూ సర్టిఫికేట్. అండ్ యాజ్ ఈ సెడ్ మూవీని మనం సెప్టెంబర్ 14th రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆడియోకి రెస్పాన్స్ కానీ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్పాన్స్ కానీ చాలా బాగుండింది యాక్చువల్గా. అండ్ సినిమా గురించి చెప్పాలంటే మనకి తమిళ్ సినిమా అయినా సరే మనకి సినిమా చూస్తే చాలా రిలవెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. లైక్ మనకి మన స్టేట్లో జరిగే సొసైటీలో మనం ఫేస్ చేసే ఇష్యూస్, లేకపోతే కొన్ని క్రిమినల్ యాక్ట్స్ లాంటివి చాలా లైక్ మనం ఎప్పుడు పేపర్లో చూస్తుంటాం కదా, షాపింగ్ మాల్స్లో వాటిలో కొంతమంది ఎంఎంఎస్లో అవి రికార్డ్ చేసి లేడీస్వి వాళ్ళు మిస్యూజ్ చేస్తుంటారు. అదొక ఐటమ్ డిస్కస్ చేశారు ఈ మూవీలో. అండ్ ఇసుక మాఫియా, మన స్టేట్లో ఇసుక మాఫియా ఫ్రమ్ ఆల్మోస్ట్ 2-3 years టిల్ నౌ ఈవెన్ ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్. సో ఇసుక మాఫియాని కూడా ప్రతి ఆస్పెక్ట్ని సొసైటీలో మనం రెగ్యులర్గా ఫేస్ చేసే ఇష్యూస్ని ప్రతి ఆస్పెక్ట్ని అంటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినట్టు కాకుండా మూవీలో ఇంటర్నల్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దట్ లీడ్స్ టు ద ఒరిజినల్ ట్విస్ట్ ఆఫ్ ద మూవీ యాక్చువల్. ఎనీవేస్ మనం ఎంత డిస్కస్ చేసుకున్నా మూవీ మనకు రిలీజ్ అయిన తర్వాత హౌ ఆడియన్స్కి ఎలా ఎక్కుతుంది, ఆడియన్స్ హౌ విల్ దే అప్రిషియేట్ అస్ అనేది ఇట్ డిపెండ్స్. ఇట్ మేక్స్ ద
క్రక్స్ ఆఫ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. దానికి మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్ ఇన్ అవర్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ I till now whatever support you provided, I appreciate that, and going forward I am expecting the same. Thank you. Thanks a lot.